నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండగా పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటనలో మొత్తం 6 మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు రాజ్ కుమార్ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక దర్యాప్తులో భాగంగా బయటకు వస్తున్న వివరాల ప్రకారం రాత్రి సమయంలో ఒక బాలికను కారులో తీసుకెళ్లిన నిందితుడు కొంత దూరంలో ఉన్న ప్రాంతంలో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరుకొని అక్కడున్న బాలిక తల్లి మరియు నానమ్మపై కూడా దాడి చేసి హత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా అనంతరం తన ఇంటికి వెళ్లిన నిందితుడు తన భార్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. తప్పించుకునే ప్రయత్నం ఆమె బయటకు వెళ్లి పరుగులెత్తుతుండగా మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత ఇంట్లో ఉన్న 2 చిన్నారులను కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 6 ప్రాణాలను కోల్పోయినట్టు ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఘటన అనంతరం నిందితుడు కారులో అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఇక క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటన స్థలానికి పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలేంటి, కుటుంబ విభేదాలా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తులు చేపట్టారు. ఈ ఘటనతో స్థానిక ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. స్థానికులు కూడా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అనంతరం మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రచారం ఉన్న నిర్ధారణ కాని వార్తలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి తాజా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జాతీయ మరియు అంతర్జాతీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. మళ్ళీ మరో తాజా అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.